ఎంతో ధనం వేస్తారు ఆయన, అది ఎత్తలేకపోతాడు ఆయన. నరసింహదేవుని ముందు మనం ఉన్నాం. చక్కగా నీళ్ళు ప్రతి దివ్యదేశంలో కూడా చూడొచ్చు. మనం ఆవుల్ని పెంచుతూ ఉన్నాం. ఇక్కడ ఆవులు కృష్ణునికి ఇష్టం. గోబ్రాహ్మణ చాయచ లక్ష్మీదేవి అమ్మవారు. అరే ఇక్కడ కూడా చూడొచ్చు, గోశాల ఉంది ఇక్కడ. మళ్ళీ మండపం మొత్తం రాతి మండపం, అన్ని రాతితో చేసిన స్తంభాలు. ఇది ఈ మందిరం లోపల ద్వారం. ఇప్పుడు మనం చూస్తున్నాం వైత మన్నితి పెరమార్ సన్నిధి. మనం లోపలికి వెళ్ళలేము. ప్రతి మందిరంలో చూడొచ్చు ఈ విధంగా అద్భుతమైన చక్కడాలు, స్తంభాలు. భగవంతునికి ఎంతో ఉన్నతమైన వాడు, అతనికి మనం సేవ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ విధంగా మందిర నిర్మాణం అనేది జరిగింది. ఎంత అద్భుతంగా ఉంది. పూర్వకాలంలో అందరూ కూడా భగవంతుని యొక్క ధ్యాస మీదనే ఉండేవారు. ఆ విధంగానే వాళ్ళ జీవన విధానం ఉండేది. ధ్వజస్తంభం, ఇక్కడ మనం ధ్వజస్తంభం వెనకాల ప్రణామం చేయాలని చెప్తారు. ఇక్కడ చరిత్ర సంబంధించిన భగవంతుని పుస్తకాలు కూడా ఇస్తున్నారు. మనం చూడవచ్చు ఇక్కడ ద్వారం ఎంత పెద్దగా ఉందో. కనీసం ఒక 30 అడుగులు ఉంటుంది. ఇది టెంపుల్ బయట వాతావరణం.